నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సారిక అంటారు ఆంటీ. మీరెప్పుడు నాతో ఉంటే నేను సంతోషంగానే ఉంటాను ఆంటీ అంటుంది సారిక. అమ్మో, మా అమ్మని మాత్రం మళ్ళీ వంట చేయడానికి పిలవకండి అంటాడు మనోజ్. మీకు ఆ భయం అవసరం లేదు, వంట చేయడానికి మాత్రం నేను ఆంటీని పిలవను, నేనే ఆంటీకి వంట చేసి పెడతాను అంటుంది సారిక. ఏంటి అని ఆశ్చర్యపోతాడు మనోజ్. వంట చేసి పెడతాను అంటే ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు అంటుంది. మీరు వంట చేసి పెట్టడం ఏంటి అని అడుగుతాడు. అవును, నేనే మీ ఇంటికి వచ్చి ఆంటీకి వంట చేసి పెడతాను అంటుంది. అదేంటమ్మా సారిక అంటారు ఆంటీ. అవును ఆంటీ, నేను వంట బాగా నేర్చుకోవాలి అంటే 4 రోజులకోసారి మీ ఇంటికి వచ్చి మీరు చెప్తుంటే నేను వంట చేస్తాను. అప్పుడు నాకు వంట చేయడం బాగా వస్తుంది, అలాగే నేను మీకు వంట చేసి పెట్టినట్టు కూడా ఉంటుంది అంటుంది సారిక. అలాగే సారిక, నీకు అన్ని ఐటమ్స్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ప్రతి ఆడపిల్ల రుచికరంగా వంట చేయడం ద్వారానే భర్త మనసు గెలుచుకుంటుంది. నువ్వు నీ పెళ్ళయ్యాక నీ భర్తకు రుచిగా వంట చేసి పెడితే అప్పుడు నిన్ను మెచ్చుకుంటుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుందమ్మా అంటారు ఆంటీ. అది విని సారిక చాలా సంతోషపడి, అయితే ఇక మీరు నా వంట తినక తప్పదు, నన్ను భరించక తప్పదా ఆంటీ అంటుంది నవ్వుతూ. నువ్వు మా ఇంటికి వస్తే నాకు సంతోషంగానే ఉంటుంది కదా అంటారు. అందరూ భోజనం చేసిన తర్వాత ఇక సారిక వసుధార వెళ్ళొస్తామంటే వెళ్ళొస్తాం మనోజ్ గారు అని అక్కడి నుంచి బయలుదేరతారు. కార్ డ్రైవ్ చేస్తూ సారిక, ఇవాళ నిజంగా చాలా సంతోషంగా గడిచింది వసుధార. పక్కింటి ఆవిడొచ్చి బొట్టు పెట్టి తాంబూలం ఇస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ పద్ధతులు, ఆ సాంప్రదాయాలు నాకు చాలా ఇష్టం వసుధార. మా ఇంటికి ఎవరు రారు, ఎప్పుడూ మా అమ్మని బొట్టు పెట్టి పిలవలేదు. ఎప్పుడు పార్టీలు చేసుకోవడమే తప్ప ఇలాంటి సాంప్రదాయాలు, పద్ధతులు అమ్మ ఎప్పుడూ పాటించలేదు. ఈ ఒక్కరోజే నేను ఆంటీ వాళ్ళ ఇంట్లో ఇంత సంతోషంగా ఉన్నాను అంటే జీవితం అంతా కూడా సంతోషంగానే ఉంటాను అని నమ్మకం కలుగుతోంది అంటుంది సారిక. అవును సారిక, నాకు కూడా అలాగే అనిపించింది. దేవుడి దయ వల్ల నువ్వు అనుకున్నట్టుగానే ఈ పెళ్లి జరిగిపోవాలని కోరుకుంటున్నాను. ఇంతకీ మనోజ్తో మాట్లాడేటప్పుడు ఆ టాపిక్ ఏమైనా వచ్చిందా అని అడుగుతుంది. లేదు వసుధార, అతని జాబ్ గురించి అడిగాను తప్ప అతని పర్సనల్ విషయాలు ఏవి అడగడానికి నాకు ధైర్యం సరిపోలేదు అంటుంది సారిక. పర్వాలేదులే, నువ్వు ఎలా అయినా ఆంటీ వాళ్ళ ఇంట్లో వంట నేర్చుకోవడానికి వెళ్తున్నావుగా, అలా పరిచయం కూడా ఏర్పడుతుంది. ఒకరి అభిప్రాయాలు ఒకరికి తెలుస్తాయి. నేను ఆంటీతో ఇండైరెక్ట్గా చెప్పాను సారికకి తన పెళ్లి విషయంలో మీ సపోర్ట్ కావాలి అని. సారికకి నేను ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటాను, కానీ పెళ్లి విషయంలో నేనేం హెల్ప్ చేయగలను అన్నారు. ఆంటీ మనసులో కొంచెం భయం కూడా ఉంటుంది. ఆంటీ వాళ్ళతోటి, మీ ఇంట్లో వాళ్ళతోటి ఈ విషయాన్ని నువ్వే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి సారిక అంటుంది వసుధార. నువ్వు కూడా నాతో అప్పుడప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తూ ఉండు వసుధార అంటుంది సారిక. సరే, తప్పకుండా వస్తాను అంటుంది. ఇక సారిక వసుధారని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తుంది. సారిక ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళావు సారిక అని అడుగుతారు. ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను అని చెప్తుంది. ఆంటీని మళ్ళీ వంట చేయడానికి రమ్మనొచ్చు కదా, నువ్వు వెళ్ళడం ఎందుకు అంటారు. ఆంటీ మన ఇంటికి ఇప్పుడు వంట చేయడానికి రారు, వాళ్ళ అబ్బాయి ఆంటీని ఎక్కడికి వంట చేయడానికి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఒకవేళ ఆంటీ వస్తానన్నా నేను పిలవదలుచుకోలేదు, ఎందుకంటే నేనే వంట నేర్చుకోవడానికి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. మనకి డబ్బులున్నాయి కదా అని మనుషులు మనకి ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండరు. అయినా నా పెళ్ళయ్యాక అందరికీ నేనే వంట చేసి పెట్టాలి అనుకుంటున్నాను, వంట మనిషిని పెట్టుకోవాలి అనుకోవట్లేదు అంటుంది సారిక. నువ్వు రేపు పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళి వంట చేస్తే నిన్ను పని మనిషిగానే చూస్తారు, మీ ఇంట్లో వంట మనిషి లేదా అని అడుగుతారు అంటుంది సారిక వాళ్ళమ్మ. అది మనం ఆలోచించే విధానంలో ఉంటుంది మమ్మీ. ప్రతి విషయంలో స్టేటస్ గురించి ఆలోచించే నీకు అలాగే అనిపించవచ్చు, నాకు మాత్రం నా కుటుంబానికి నా చేత్తో వంట చేసి పెట్టాను అన్న ఆనందం కలుగుతుంది. అందులో ఉన్న తృప్తి మనం 5 స్టార్ హోటల్లో తిన్నా ఉండదు. ఏంటండి దీని మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది, ఏదైనా చెప్తే డబ్బుతో ముడిపెట్టద్దు అంటుంది. మన స్టేటస్కి తగ్గట్టు ఉండాలి అంటే డబ్బున్నంత మాత్రాన అన్నీ కొనుక్కోలేము అంటుంది. ఎడ్డమంటే తెడ్డమంటుంది. మన పోలికలు సారికకి ఒక్కటైనా వచ్చాయా అంటుంది సారిక వాళ్ళమ్మ. ఎప్పుడో రుణం ఉండి నేను ఈ ఇంట్లో పుట్టాను, నాకు మీ పోలికలు రానందుకు చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది అంటుంది సారిక. చూడు సారిక, సొసైటీలో మనకంటూ ఒక స్టేటస్ ఉంది, దానికి అనుగుణంగా ఉండడం అలవాటు చేసుకో, అప్పుడు నీకు పెళ్ళయ్యాక ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేకపోతే నేను చూసే పెద్ద పెద్ద సంబంధాలకి నువ్వు ఈ మైండ్ సెట్తో ఉంటే మీ అమ్మాయిని మీ స్టేటస్కి తగ్గట్టు పెంచలేదు అని అందరూ నన్ను మీ అమ్మనే అంటారు అని చెప్తారు సారిక వాళ్ళ నాన్న. నాన్న, ఈ డబ్బు ఈ స్టేటస్తో మీరేం సాధించారు చెప్పండి. మనం పిలిచినప్పుడు పార్టీకి వస్తారు, మీరందరూ కలిసి మీకున్న ఆస్తుల లిస్ట్ అంతా మాట్లాడుకుంటారు.
ఎవరైనా ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని ప్రేమగా పలకరించారా? మీరు ఎప్పుడైనా ఇంట్లో ప్రశాంతంగా భోంచేశారా? ఇప్పుడు మీరు అన్నీ తినాలి అనుకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల తినలేరు. ఇప్పుడైనా మీరు అమ్మ డబ్బు స్టేటస్ గురించి వదిలేసి ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతల గురించి ఆలోచించండి అంటుంది సారిక. ఎవరి కడుపునో పుట్టాల్సింది పొరపాటున నా కడుపున పుట్టావు అంటుంది సారిక వాళ్ళమ్మ. ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది సారిక. ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద కూర్చుని మనోజ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? అతను ఒకవేళ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే నా లైఫ్ ఎలా ఉంటుంది? అలాంటి మంచి కుటుంబం మళ్ళీ నాకు దొరుకుతుందా? మనోజ్ని పెళ్లి చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను, కానీ అసలు అతని మనసులో ఏముందో? నన్నే పెళ్లి చేసుకోవాలి అనే రూల్ ఏమీ లేదు కదా. అసలు పెళ్లి గురించి, అతని జీవితంలోకి వచ్చే అమ్మాయి గురించి మనోజ్కి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో, ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నాడో అని రకరకాల ఆలోచనలు సారిక మనసులో పరిగెడుతూ ఉంటాయి. మనోజ్కి నా పైన ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునే వరకు మనసు స్థిమితంగా ఉండదు. బాగా డబ్బున్న వాళ్ళకి పెళ్లి జరగడం పెద్ద సమస్య అనుకుంటారు అందరూ. కానీ మనోజ్తో నా పెళ్లి విషయంలో మాత్రం అంతస్తే అడ్డుగా ఉంది. నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టుంటే ఆంటీ నన్ను కోడలుగా చేసుకోవడానికి ఆలోచించకుండానే సరే అనేవారు. భగవంతుడా, నువ్వే నా మనసులో ఉన్నది ఆంటీకి మనోజ్కి తెలియజేయి అనుకుంటూ కొంచెం సేపటికి నిద్రపోతుంది. 4 రోజుల తర్వాత మళ్ళీ సారిక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆంటీ, మీరు నాకు చెప్తూ ఉంటే నేను వంట చేస్తాను అంటుంది. ఇంతలో మనోజ్ వాళ్ళ నాన్నగారు బయట నుంచి వస్తారు. అమ్మా నువ్వు అంటూ ఉండగా, సారిక యుఎస్ నుంచి వచ్చింది. మొన్న తను మన ఇంటికి వచ్చినప్పుడు మీరు పని మీద ఊరెళ్ళారు. నమస్కారం అంకుల్ అంటుంది సారిక. నమస్కారం అమ్మా. నువ్వు యుఎస్ వెళ్ళిపోయాక మీ ఆంటీ చాలా రోజుల వరకు నిన్ను మర్చిపోలేకపోయింది. నీ గురించే ఆలోచిస్తూ ఉండేది అంటారు మనోజ్ వాళ్ళ నాన్నగారు. ఇప్పుడైతే నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను అంకుల్, ఇక్కడే ఉంటాను. ఆంటీ దగ్గర నేను వంట నేర్చుకోవాలి అనుకుంటున్నాను. అందుకని 4 రోజులకోసారి వచ్చి నేను ఆంటీని విసిగిస్తూనే ఉంటాను అంటుంది సారిక నవ్వుతూ. నువ్వు రోజూ రావచ్చు, ఆంటీకి నువ్వంటే చాలా ఇష్టం, నిన్నేమి విసుక్కోదు అంటారు. అయితే అంకుల్, నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆంటీ చెప్పినట్టుగా వంట చేస్తాను. నేను చేసిన వంట మీరు ఆంటీ అందరూ తప్పకుండా తినాలి అంటుంది సారిక. నువ్వు గొప్పింటి బిడ్డవి, నువ్వు మా ఇంట్లో వంట చేస్తుంటే మాకు ఇబ్బందిగానే ఉంటుంది, కానీ వంట నేర్చుకుని చెయ్యాలి అనే ఉత్సాహం నీలో చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అందుకని నువ్వు వంట చేసి పెడితే అందరం తప్పకుండా తింటాం అంటారు. అది విని సారిక చాలా సంతోషపడుతుంది. అంకుల్ కూడా చాలా మంచివారు. భగవంతుడా, ఈ ఇంటికి నన్ను కోడల్ని చేసే బాధ్యత నీదే అనుకుంటుంది మనసులో. ఇక సారిక ఆంటీ చేయి పట్టుకుని, సరే ఆంటీ, ఇక నాకు వంట నేర్పించండి అంటుంది. ఆంటీ చెప్తుంటే సారిక అన్ని శ్రద్ధగా చేస్తుంది. నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తోంది సారిక. గొప్పింటి బిడ్డవై ఉండి అందరికీ వంట చేసి పెట్టాలనే నీ తాపత్రయం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. దేవుడు నీకు అంత డబ్బిచ్చినా డబ్బుంది అనే అహంకారం నీలో నేను ఎప్పుడూ చూడలేదు. ప్రపంచంలో డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దేవుడు నీకు డబ్బుతో పాటు మంచి మనసు కూడా ఇచ్చాడు అంటారు. ఆ మాట విని సారిక, అమ్మయ్య, అయితే నన్ను కోడల్ని చేసుకునే విషయంలో కూడా ఆంటీకి నేను నచ్చచ్చు అనుకుంటుంది. ఇంకా ఆంటీ చెప్పినట్టుగానే సారిక వంట అంతా పూర్తి చేస్తుంది. ఇంతలో పక్కింటి ఆవిడ, ఏం సరోజ, పనైందా అని వచ్చి, అవును, ఈ అమ్మాయి మీ చుట్టాలమ్మాయా? మొన్న చూశాను, కానీ ఏదో పనిలో బిజీగా ఉన్నావేమో అని తాంబూలం ఇచ్చేసి వెళ్ళిపోయాను అంటారు. తన పేరు సారిక, నేను వాళ్ళ ఇంట్లో అని సరోజ గారు చెప్పబోతుంటే సారిక కల్పించుకుని, ఆంటీ వాళ్ళు మేము ఒకే చోట ఉండేవాళ్ళం. నేను మా అమ్మ చేతిలో కంటే ఆంటీ చేతిలోనే ఎక్కువగా పెరిగాను. ఆంటీతో నాకు బాగా అలవాటు. అందులో ఆంటీ వంట బాగా చేస్తారు, అందుకే నేర్చుకుందామని అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అని చెప్తుంది సారిక. అది విని సరోజ గారు ఏమీ చెప్పలేక మౌనంగా ఉంటారు. అవునా అని పక్కింటి ఆవిడ, ఇదిగో మొన్న నువ్వు మాకు స్వీట్ చేసి ఇచ్చావు కదా, ఆ బాక్స్ నా దగ్గరే ఉండిపోయింది. స్వీట్ చాలా బాగుంది. ఈ అమ్మాయి చెప్పినట్టు నువ్వు ఏం చేసినా చాలా బాగుంటుంది సరోజ. మా వారు ఊరు నుంచి పనసపండు తీసుకొచ్చారు. నీకు బాక్స్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే పనసతొనలు కూడా ఇచ్చినట్టు ఉంటుందని వచ్చాను అంటారు ఆవిడ. వంట అయిపోయింది, భోంచేసి వెళ్ళమంటారు సరోజ గారు. నేను భోంచేసే వచ్చాను. ఇవాళ వంట కూడా తొందరగా చేసేసాను. మీరందరూ భోంచేయండి, నేను మళ్ళీ వస్తాను అని ఆవిడ వెళ్ళిపోతారు. సారిక, రా భోంచేద్దాం, రండి భోంచేద్దాం అంటారు సరోజ గారు. సారిక వెంటనే, అంకుల్, నా వంట బాగుండకపోతే ఏమీ అనుకోకండి అంటుంది.
అమ్మ సారిక, నువ్వు మా ఇంటికి వచ్చి వంట చేయడమే చాలా గొప్ప విషయం. అందులోనూ ఎంతో అభిమానంగా వంట చేసి పెట్టినప్పుడు అది ఎలా ఉన్నా రుచిగానే అనిపిస్తుంది అంటారు. సారిక ఆంటీ, మీరు అంకుల్ ఇద్దరూ కూర్చోండి అని ఇద్దరికి ప్లేట్స్ పెట్టి వడ్డిస్తుంది. ఇద్దరూ తింటుంటే అంకుల్ ఎలా ఉంది అని అడుగుతుంది. మనోజ్ వాళ్ళ నాన్నగారు, అభిమానంతో చేస్తే ఏదైనా రుచిగా ఉంటుంది అన్నాను కదా, కానీ నీ వంటలో అభిమానం రుచి రెండూ ఉన్నాయమ్మా. నువ్వు వంట చేయడం ఇదే మొదటిసారా, లేకపోతే ఇంట్లో చేస్తావా అని అడుగుతారు. ఏం చేసినా చాలా సింపుల్గా అయ్యేవి చేస్తాను, కానీ ఇలా మాత్రం ఎప్పుడూ చెయ్యలేదు అంకుల్ అంటుంది. ఇలా చేయడం మొదటిసారైనా చాలా బాగా చేసావమ్మా అంటారు. అవును సారిక, చాలా బాగా చేసావు అంటారు సరోజ గారు. ఇంతలో మనోజ్ కూడా ఇంటికొస్తాడు. అదేంట్రా అప్పుడే వచ్చావు అని అడుగుతారు. ఆఫీస్ పని మీదే బయటకు వచ్చానమ్మా, ఎలాగూ భోజనం టైం అయింది కదా, అందుకని భోజనం చేసి ఆఫీస్కి వెళ్దామని వచ్చాను అంటాడు. అయితే ఇవాళ మన ఇంట్లో సారిక వంట చేసింది అంటారు మనోజ్ వాళ్ళ నాన్నగారు. అయితే అమ్మ, అప్పుడే సారిక గారికి ట్రైనింగ్ క్లాసెస్ మొదలు పెట్టావా అంటాడు మనోజ్ నవ్వుతూ. మన ఇంట్లో సారిక మొదటిసారి వంట చేసింది, మరి నువ్వే రుచి చూసి ఎలా ఉందో చెప్పు అంటారు. మనోజ్ ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనానికి కూర్చుంటాడు. సారిక ప్లేట్లో పెట్టి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి అంటుంది. మనోజ్ ఒక ముద్ద నోట్లో పెట్టుకుని తిని చూసి 1 నిమిషం మౌనంగా ఉంటాడు. ఎలా ఉంది అని అడుగుతుంది సారిక. మరి మనోజ్ ఏం కామెంట్ చేస్తాడో 63వ భాగంలో విందాం. అయితే మీరు మాత్రం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.